ఒక బ్యాక్టీరియా వల్ల ఏకంగా 300 మందికి పైగా పిల్లలు ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చిందంటే నమ్ముతారా? ఇప్పుడు కేరళలో ఇదే ఆందోళన కలిగిస్తోంది. షిగెల్లా అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా కారణంగా కేరళలో 4 ఏళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. వయనాడులోని ఓ పాఠశాలలో 2 విద్యార్థులకు ఈ ఇన్ఫెక్షన్ నిర్ధారణ అవ్వగా జ్వరం, వాంతులు, విరేచనాల లక్షణాలతో 300 మందికి పైగా పిల్లలు ఆసుపత్రులను ఆశ్రయించారు. ఇంతకీ అసలు షిగెల్లా అంటే ఏంటి? ఇది కలుషితమైన నీరు, ఆహారం ద్వారా వ్యాపించే బ్యాక్టీరియా. ముఖ్యంగా 5 ఏళ్ల లోపు పిల్లలకు ఇది ఎక్కువ ప్రమాదకరం. జ్వరం, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు దీని ప్రధాన లక్షణాలు. చికిత్సకు యాంటీబయాటిక్స్ ఉన్నప్పటికీ ఇప్పుడు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కూడా ఆందోళన కలిగిస్తుంది. అయితే కేరళలో ఇది కొత్త సమస్య కాదు. 2020లో మళ్లీ ఈ ఏడాది కూడా ఇలాంటి షిగెల్లా వ్యాప్తి నమోదైంది. అంటే కలుషిత నీటి సమస్య ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదని అర్థం. అందుకే బయట ఆహారం తినేటప్పుడు, తాగునీరు విషయంలో, చేతుల పరిశుభ్రత విషయంలో అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. కొన్నిసార్లు కనిపించని బ్యాక్టీరియానే పెద్ద ప్రమాదంగా మారుతుంది.